జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రజక సంఘాల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ వార్డు కౌన్సిలర్ రజక జయశ్రీ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా కమ్మేరా జాతరలో రజక కులానికి చెందిన కుటుంబంపై దాడి చేయడం అమానుష్యం, దాడికి పాల్పడ్డ అగ్రవర్ణ ఆధిపత్య నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి మృతి కాకలేని దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని, ప్రతి ఇంటి ఆడబిడ్డగా పిలిచే రజక కులస్తులపై దాడులు చేసిన కుటుంబాలు నాశనం కావాలని శాపనార్థాలు పెట్టారు. మాజీ రజక సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ రజక కులాలు ప్రశ్నించేందుకు ఒకే రూమ్లో వేసి విచక్షణ రహితంగా దాడి చేసి చిన్నారి మృతికి కారకులైన అగ్రవర్ణ వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం కలెక్టర్కు ఫిర్యాదు అందజేశామని తెలిపారు. నాగర్ కర్నూలులో రజక బాలికపై అగ్రవర్ణాల దౌర్జన్యం, రజక బాలికపై అగ్రవర్ణాల దౌర్జన్యం, అగ్రవర్ణాల ఆధిపత్యం, అగ్రవర్ణాల ఆధిపత్యం, నాగర్ కర్నూలులో రజక బాలికపై జరిగిన అగ్రవర్ణాల దౌర్జన్యం నశించాలి, రజకులపై జరిగిన దౌర్జన్యం నశించాలి, అగ్రవర్ణాల దౌర్జన్యం నశించాలి, అగ్రవర్ణాల దౌర్జన్యం. జై రజక, కులస్తుల ఐక్యత. జై రజక, రజకుల ఐక్యత. జై రజక, జై రజక. ఈ నెల 18వ తారీఖు నాగర్ కర్నూలు జిల్లా కమ్మేరా గ్రామంలో జరిగినటువంటి దారుణం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు. జాతరకి కులము అంటే ఒకటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే జాతరలలో పాల్గొనాలా? రెడ్లు ఆధిపత్యమే ఎక్కువైపోతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకునిందే. అంటే కులం తక్కువ చాకలి వాళ్ళు గుడికి వెళ్ళకూడదా? అంటే టికెట్ తీసుకోకుండా గుడికి వెళితే గుళ్ళో నుంచి పంపిస్తారా? చిన్న పాప 2 నెలల పాప అని కూడా చూడకుండా కాలుతో తన్నినటువంటి వాణ్ణి, రెడ్డి అయినటువంటి వాణ్ణి కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నామనే అహంకార ధోరణితో పాపని చంపిన వాడిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వాడిని అరెస్ట్ చేసి వానికి తగిన శిక్ష విధించాలని చెప్పి వాడితో పాటు ఇంకా 4 ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెంబడే అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. చాకలి వాళ్ళంటే ఇంటికే కాదు ఊరికి కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ చాకలి వాళ్ళు పాల్గొంటారు, ఇంటి ఆడపడుచులక. అలాంటి చాకలి బిడ్డని చంపినటువంటి ఆ గ్రామంలో ఆ నీచుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో కానీ అక్కడంతా కూడా ఈ చాకలి వాళ్ళ ఉసురు కలిగి వాళ్ళు ఇంతకింత అనుభవిస్తారని తెలియజేస్తూ వెంబడే ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళని శిక్షించాలని చెప్పి మా రజక జాతి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 18వ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఒక జాతర సందర్భంగా చాకలి కులస్తులు దేవుని దర్శనానికి కొరుకుపోతే అక్కడ ఉన్న రెడ్డి ఆధిపత్యంలో ఉన్న రెడ్లకి సంబంధించిన వ్యక్తులు అగ్రవర్ణాలు చాకలి నువ్వు దర్శనానికి వస్తావా అంటూ వాళ్ళని మెడబట్టి దుబ్బడంతో వాళ్ళు ఎదురు తిరగడంతో వాళ్ళని ఒక రూమ్లో వేసి ఆ 4 వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని రూమ్లో వేసి ఒక గంట పాటు వాళ్ళని శిక్షించిన తరుణంలో ఆ పాపని కాలుతో తొక్కడం వల్ల 2 ఏళ్ల పాపని చూడకుండా కాళ్ళతో తొక్కడం వల్ల ఆ పాప అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. తర్వాత పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు స్పందించడం లేదు. ఎందుకంటే అగ్రవర్ణాలు ఈ నీచానికి ఒడిగట్టిన సందర్భంగా ఎవరు కూడా రజక జాతిని మాత్రం పట్టించుకోలేదు. ఈ రోజుకి దినాన
చాకలి కులస్తులపై అగ్రకుర్ణాలు వాళ్ళు కానీ రెడ్లు కానీ అందరూ కూడా చాలా దయనీయమైన స్థితిలో చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తులని ఇమ్మీడియట్లో హత్య కేసు మీద అరెస్టు చేసి వాళ్ళని రిమాండ్కు పంపించి వాళ్ళకి తగిన శిక్షించి తర్వాత వాళ్ళకి ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ జై రజక పై నిర్లక్ష్య వహిస్తున్నందుకు ఈరోజు ఎస్పీకి, మన జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీకి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుండి ర్యాలీగా పోయి